అవును, బెదిరిస్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, లేదా లేదా ఈ కత్తితో పొడి చేసుకుంటాను. నీకెవరు మతిపోయిందా ఏంటి? ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఐ లవ్ యూ చెప్పు. పెళ్లి చేసుకుంటానని చెప్పు. కుదరదు. ఆ భయంతోనే వెర్రిదల్లా మీ ఇంటికొచ్చాను. కాళ్ళ మీద పడ్డాను, వేడుకున్నాను. అయినా మీ మావయ్య మనసు కరగలేదు. నా బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. వాడే నా ప్రాణం. వాడి గురించి ఏ క్షణంలో ఏ వార్త వినాల్సి వస్తుందో అని, వాడిని ఎలా చూడాల్సి వస్తుందో అని భయంతో చేస్తున్నానమ్మా. నా బిడ్డకి దూరమై బతకడం కంటే చావడం మేలు. చచ్చిపోతానమ్మా, దేంట్లో అయినా దూకి చచ్చిపోతాను. రాజు ఆగు. రాజు, నా మాట విను రాజు. కాసే పాణికి నిజం చెప్పనంత వరకు నీ బిడ్డకి ఏం కాదు. నేను చెప్తున్నాను కదా, నమ్ము రాజ్యం. ఆ నమ్మకం సన్నగిల్లిపోయిందమ్మా. అందుకే చావాలనుకుంటున్నాను. నన్ను ఆపకండమ్మా. నా మాట విను. నన్ను చావనివ్వండి. ఆపకండి. రాజ్యం, నీకేమైనా మతిపోయిందా? నువ్వు అఘాయిత్యం చేసుకుంటే నీ బిడ్డ తల్లి లేని అనాథవుతాడు. నా బిడ్డే పోయిన తర్వాత నేను బ్రతుకుంటే ఏం ప్రయోజనం అమ్మా? సరే రాజ్యం, నీ బిడ్డ నీకు కావాలి అంతే కదా? దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటమ్మా అది? నువ్వు వెంటనే వెళ్ళి పాణిని కలిసి జరిగిన నిజం చెప్పు. ఆ తండ్రి కొడుకే కదమ్మా, పాణి ఎలా నమ్ముతాడు? జేడిలా పాణి చెడ్డవాడు కాదు రాజ్యం. తన మనసు తెలిసిన భార్యగా చెప్తున్నాను. పాణి చాలా మంచివాడు. ఆపదలో ఎవరున్నా సరే ఆదుకునే గుణం ఉన్నవాడు. తండ్రి దుర్మార్గం తెలియక గొప్పవాడనుకుంటున్నాడు. తెలిస్తే తండ్రిని కూడా వదిలిపెట్టడు. నీ కొడుకుని జేడి దాచిపెట్టాడని పాణి నమ్మగలిగితే చాలు. తన ప్రాణాలిచ్చైనా సరే తండ్రి బారి నుంచి నీ బిడ్డను కాపాడి నీకు క్షేమంగా అప్పచెప్తాడు. వెళ్ళు, వెళ్ళి పాణికి నిజం చెప్పు. అలాగేనమ్మా, ఇప్పుడే వెళ్ళి చెప్తాను. నా కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి నా బిడ్డను కాపాడమని వేడుకుంటాను. అమ్మా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. వస్తానమ్మా. నమస్కారం సార్. ఎవరమ్మా నువ్వు? ఎక్కడో చూసినట్టుంది. సార్, మీరే కాపాడాలి సార్. ఏంటమ్మా నువ్వు అనేది? నా బిడ్డ ప్రమాదంలో ఉన్నాడు సార్. ప్రమాదంలోనా? అవును సార్, బలవంతంగా ఎత్తుకెళ్ళి నా బిడ్డను దాచేశారు సార్. చావు గుప్పెట్లో ఉన్నాడు సార్ నా బిడ్డ. ఎవరు దాచిపెట్టింది? మీ నాన్న జేడీ గారు. ఏం నువ్వు అనేది? మా డాడ్ నీ కొడుకుని కిడ్నాప్ చేశాడా? అవును సార్. నువ్వేదో పొరపాటు పడుతున్నావు. లేదు సార్, నేను చెప్పేది నిజం సార్. మీ నాన్నగారే నా కొడుకుని దాచిపెట్టారు.
నా బిడ్డని చంపేస్తారు. మీకు దండం పెడతాను సార్, నా బిడ్డని రక్షించండి సార్. మా నాన్న నీ బిడ్డను చంపుతాడా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? మా డాడ్ అలాంటివాడు కాదు, చాలా మంచివాడు. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? నా భర్త మీకు ఎక్కడ నిజం చెప్తాడో అని నా బిడ్డను మీ నాన్నగారు దాచిపెట్టి బాబుని చంపేస్తామని బెదిరిస్తున్నారు. అందుకే మీ దగ్గరకు వచ్చాను సార్. మా నాన్న గురించి ఇంత బ్యాడ్గా చెప్తున్నావు. అసలు ఇంతకీ నువ్వెవరు? అది కాశీ భార్య. కాశీ వైఫా? అవును సార్. ఎంతో కాలంగా మీ నాన్నగారి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు నా భర్త. ఆ కృతజ్ఞత కూడా లేకుండా మా బిడ్డను పొట్టను పెట్టుకోవాలని చూస్తున్నాడు. తను చెప్పేది నిజమే పాణి. నాన్నకి కాశీ కొడుకుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి మైత్? నీలని చంపమని మా ఆయనకి చెప్పారు. మా ఆయన నీలని చంపకుండా వదిలేశాడు. ఆ కోపంతోనే మీ నాన్నగారు మా ఆయన్ని చంపాలని ప్రయత్నించారు. ఈ విషయం మీకు చెప్తే మీరు కాపాడతారన్న నమ్మకంతోనే మీకు చెప్పాలని చూశారు. ఆ నిజం నీకు తెలిస్తే తన క్యారెక్టర్ ఎక్కడ బయటపడుతుందో అని కాశీ కొడుకుని కిడ్నాప్ చేసి కాశీ నోరు నొక్కేశాడు పాణి మీ నాన్న. నో, ఇదంతా నేను నమ్మను మైత్. నమ్మకు పాణి, మీ నాన్ననే గుడ్డిగా నమ్ము. ఎవరు ఏమైపోతే నీకేంటి? ఏ తల్లి బాధపడితే నీకెందుకు? ఆ బిడ్డ పోతే నీకెందుకు? నువ్వు మీ నాన్న మాత్రం హ్యాపీగా ఉంటే చాలు, అంతేగా? సార్, మీరు కాపాడతారన్న ధైర్యంతోనే వచ్చాను. ఇప్పుడు మీరే ఇలా మాట్లాడితే ఇంకా నాకు దిక్కెవరు సార్? ఇదేనా నువ్వు ఈ తల్లి మీద చూపిస్తున్న అభిమానం? నీ అభిమానం వెనుక ఇంత అవమానం ఉందని నేను ఊహించలేదురా. నిజంగా మీ నాన్న ఏ తప్పు చేయకపోతే పొద్దున్న రాజ్యాన్ని మెడపట్టి ఎందుకు గెంటేశారు? నీకు కాసే భార్య అని చెప్పకుండా మెంటల్ కేసని ఎందుకు అబద్ధం చెప్పారు? ఇదొక్కడి చాలు పాణి నీ తండ్రిని అనుమానించటానికి. ఆలోచించు పాణి, ఇప్పటికైనా నమ్ము. సార్, ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. పాణి, నువ్వు నమ్మితే ఓ పసి నిండు ప్రాణం నిలబడుతుంది. ఈ తల్లి ఆవేదన తీరుతుంది. ప్లీజ్ పాణి. ఓకేనమ్మా, నువ్వు చెప్పినట్టుగా నిజంగా నీ బిడ్డ మా నాన్న గుప్పెట్లో ఉంటే తప్పకుండా కాపాడుతాను. నీ బిడ్డను నీకు సేఫ్గా అప్పచెప్తాను. నువ్వేం బాధపడకు, ఓకేనా? హలో, ఎప్పుడు మొత్తం చెప్పేసిందా? షట్! దాన్ని వదిలేసి తప్పు చేశాను. ఛా! ఏందిరా, ఏమైనాదిరా? కాశీగాడి పెళ్ళం ఆఫీస్కి వెళ్లి పాణిని కలిసిందట. ఇప్పుడు ఎలారా? పానీకి అంతా తెలిసే ఉంటది కదా, ఇప్పుడు ఏం చేద్దాం? మైథిలి
ఇదంతా మైథిలినే వర్కౌట్ చేసింది నాయనా. అరే నీకు ముందు నుంచి నేను చెప్తానే ఉండా, మైథిలి మన పక్కలో బల్లెం లాంటిది రా అని. దాన్ని ఎప్పుడో చంపేసుంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదరా. ఇప్పుడైనా మించిపోయింది లేదురా. వెంటనే మైథిలిని చంపేసాయి, సగం తలనొప్పి తగ్గుతాది. ఇప్పుడు చంపాల్సింది మైథిలిని కాదు నాయనా, పానీకి తెలిసిన నిజాన్ని చంపేస్తాను. హలో సార్. రే కాశీ, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? ఏం జరిగింది సార్? పానీకి నిజం తెలియొద్దని చెప్పాను కదా. లేదు సార్, నేనేం చెప్పలేదు, నాకేం తెలియదు సార్. కానీ పానీకి నిజం తెలిసిపోయిందిరా. ఎలా సార్? నీ పెళ్ళామే చెప్పిందిరా. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేకపోయావు, అందుకే నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. నీ కొడుకును శవంగా మారుస్తున్నాను. సార్ 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 వద్దు సార్, నా కొడుకుని చెప్పదు సార్. నా పెళ్ళం ఇలా చేస్తుందని అనుకోలేదు సార్. తిక్కలు సార్, ఏదో బిడ్డ కోసం అలా చేస్తుంది సార్. క్షమించండి సార్, నా కొడుకుని మాత్రం తప్పదు సార్. మీకు దండం పెడతాను సార్. నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను. పానీకి నిజం తెలియనంత వరకే నీ కొడుకు నా దగ్గర ప్రాణాలతో ఉంటాడని. నీకిచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నావు, కొడుకును పోగొట్టుకుంటున్నావు. చిన్నపిల్లడు సార్, చంపదు సార్. సార్ కావాలంటే నన్ను చంపండి సార్, నిజం నాతో పాటు చచ్చిపోతుంది. వాడిని మాత్రం వదిలేయండి సార్, మీరేం చేయొద్దు సార్, ప్లీజ్ సార్. సాక్ష్యం బ్రతుకుంటే నా కొడుకు దృష్టిలో నేను నేరస్తున్నవుతాన్రా. అది నేను భరించలేను. సార్ సార్ వద్దు సార్. సార్ సార్ నా కొడుకు నేను చేయకండి సార్. ఏ సార్ సార్ సార్
లింగం బావా 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 దా దా దా. ఏమైందిరా? రే బాబెక్కడా? బాబు బాబు రే మిమ్మల్ని నేను అడిగేది బాబెక్కడా? బావా బాబు బాబు చెప్పరా? చెప్తా బాబు చెప్పు. బాబు బాబు లేడు బావా. లేడా? ఎక్కడికి వెళ్ళాడు? ఎత్తుకెళ్ళాడు బావా. ఎవర్రా? ఎవరెత్తుకెళ్లారు? చెప్పురా. ఇందులో నా తప్పేం లేదు బావా. చెప్పు, అసలేం జరిగింది? ఏం జరిగిందంటే అన్నా, మొత్తానికి ఎలక్షన్లో పోటీ చేస్తున్నావుగా? రేయ్, ఇదంతా ఉత్తి బిల్డప్పేరా? బిల్డప్ కూడా న్యాచురల్ గా ఉండాలి కదన్నా. ఏంట్రా నువ్వు అనేది? ఇప్పుడు ఆ. రాజకీయ నాయకులు ఆ. వాగ్దానాలు హామీలు ఇస్తారుగా. నువ్వు ఇవ్వకపోతే జనాలు నిన్ను ఎలా నమ్ముతారన్నా? నిజమే రోయ్. వ్యాన్లో పిల్లాడున్నాడని ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే మనం ఎలక్షన్ ప్రచారం చేస్తున్నట్టు పబ్లిక్ కి షో చేయాలి. రే గుండు, ఇలా రా. గుడ్ ఐడియా రా. అన్నా, పిల్లోడికి బిస్కెట్లు అయిపోయినాయి అన్నా. బిస్కెట్లు కావాలి. మరి ఇంకే రే, ఆ పక్కన షాప్ కనపడుతోంది. అరే, మీ అందరికి శుభ సందర్భంలో నేను టీ ఇప్పిస్తా పదండి. నాకు టికెట్ వస్తదేమో, ఎలక్షన్ల నిలబడే ఛాన్స్ వస్తదేమో, అడ్డగోలు మెజార్టీతో నేను గెలుస్తానేమో, ఏందో ఏమో. రేయ్ రేయ్, ఏంట్రా ఇదంతా? రే అన్నా, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావన్నా. బిల్డప్ ఉండాలన్నా. లింగమన్నా లింగమన్నా లింగమన్నా. జోహార్ కాదురా, జిందాబాద్ అనాలి. సారీ అన్నా. రే లింగమన్నా 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 లింగమన్నా. అయ్యా నమస్కారం, బ్రదర్ నమస్కారం, అన్న నమస్కారం, అమ్మ నమస్కారం, అక్క నమస్కారం. బాగున్నారా? ఆగండ్రా. అమ్మా, నా పేరు లింగమూర్తి. నా గుర్తు గురువింద గింజ గుర్తు. ఆ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. లింగమన్నా లింగమన్నా. ఆగండ్రా, అమ్మేదో మాట్లాడుతున్నారు. ఏమిటి గురివింద గింజ? కొత్తగా ఉందే. నా పాలసీలు కూడా కొత్తగా ఉన్నాయమ్మా. లింగమన్నా లింగమన్నా. ఏయ్! మీకు దండం పెడతా, కాస్త ఆగండ్రా. అమ్మా, మీ సమస్య ఏదన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి. అందరు రాజకీయ నాయకుల్లాగా ఇప్పుడు వాగ్దానం చేసి తర్వాత కనిపించకుండా పోయే రకం కాదు నేను. ఇప్పుడే ఇక్కడే మీ ముందే తీరుస్తా. సమస్య ఏంటో చెప్పండి. నిజంగా తీరుస్తావా? తప్పకుండా. నమ్మకం లేదా? ఈ గుండెగాడి మీద వద్దు. రోజు మా ఆయన తాగొచ్చి నన్ను తిడుతున్నాడు. వెంటనే మందు నిషేధించు. ఇదేనా మీ సమస్య? ఇంత చిన్నదానికి మద్యపాన నిషేధం ఎందుకమ్మా? ఆ? ఆ? నేను ఒక చిన్న ఐడియా చెప్తాను, ఫాలో అయిపోండి. ఇక నుంచి రోజు మీరు కూడా మందు కొట్టండి. మీ ఆయన కొట్టిన మత్తులో నొప్పులే తెలియవు. దొంగ సచ్చినోడా, నన్ను మందు తాగమంటావా? నీ జిమ్మ బడా, నీ మీసాల్లో పేలు బడా, నీ తలపండు బదలా, నువ్వు నాశనమైపోను. నీ పెళ్ళ పిల్లల్ని నిలబడి ఆడవా? బుద్ధి లేని సచ్చినోడా, నన్నే మందు తాగమంటావా? ఓట్లాడడానికి వచ్చి నన్నే మందు తాగమంటావా? నీ జిమ్మడిపోను. పోరా సచ్చినోడా, అవతలకు పోరా. లింగమన్నా లింగమన్నా. అనవసరంగా బిల్డప్లు ఇచ్చి ఆడవాళ్ళ ముందు ఎదవనయ్యాను. ఎంతో దానికి దండ. ఇంకా
ఊరికే నన్ను చూస్తావేరా ఆ? నన్ను చూస్తావే ఆ పిల్లాడి పాలు బిస్కెట్లు పట్టపో ఓ రాయ్ హలో ఏం చేయాలో మాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు సార్. ఏయ్ మీరు వెళ్ళిపోండి రే డోర్ ఏంట్రా రండిరా రాయ్ ఏయ్, ఏయ్, ఆగు. కానిస్టేబుల్, రాయ్ పట్టుకోండి. ఆగరా రాయ్ రాయ్ సార్ సార్ వెళ్ళిపోతున్నాను సార్